హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు మధు గ్రేస్ఫుల్ బైట్స్. ఈరోజు మన ఛానల్లో మీకోసం ఒక మంచి స్నాక్ ఐటెం చూపిస్తున్నాను. కేవలం బ్రెడ్స్ తోటే ఇలా మంచి బ్రెడ్ లాలీపాప్ని చేసుకోవచ్చు. ఇలా చేసి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇది కేవలం మనం 5 నిమిషాల్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో సింపుల్ వేలో కూడా ఈ వీడియోలో చూపిస్తున్నాను. వీడియో కంప్లీట్గా చూసి మీరు మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఇక్కడ మనం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి కొద్దిగా ఉల్లిపాయలు వేసుకోవాలి. అలాగే చిన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చిని, అలాగే వెల్లుల్లిని కూడా వేసేసుకోవాలి. ఇక్కడ నేను కొత్తిమీర కూడా ఎక్కువగా వేసుకుంటున్నాను. కొత్తిమీర ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. ఇలా వీటిని అన్నిటిని వేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. ఇక్కడ బ్రెడ్స్ వచ్చేసి నేను 4 తీసుకున్నాను. మీకు ఎన్ని బ్రెడ్స్ కావాలో మీరు తీసుకోవచ్చు. బ్రెడ్లని మనము చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని ఈ మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకోవాలి. ఇలా ముక్కల్లానే కట్ చేసుకోవాలండి, పౌడర్ లాగా ఇది మనం మిక్సీలో వేసుకోకూడదు. ఇలా వేసుకున్న తర్వాత దీంట్లోకి రుచికి సరిపడాంత ఉప్పు వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ వరకు ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర పొడిని వేసుకోవాలి. అలాగే కొద్దిగా కారంని కూడా వేసుకోవాలి. మీకు ఎక్కువగా స్పైసీగా వద్దంటే మీరు జీలకర్ర పొడిని స్కిప్ చేసేయచ్చు. ఇలా వీటన్నిటిని వేసుకొని మనం ఒక్కసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది మనకి కొద్దిగా డ్రైగా ఉంటుంది కాబట్టి కొద్దిగా వాటర్ని స్ప్రింకిల్ చేసుకుంటూ మనం ఇది మిక్స్ చేసుకోవాలి. ఒకేసారిగా వాటర్ వేసుకోవద్దండి, ఎక్కువగా వాటర్ అనేది అస్సలు పట్టదు. ఇలా మనం కొద్దిగా వాటర్ని వేస్తూ మనం దీన్ని మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత చూసారు కదా, వాటర్ అనేది కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు మనం దీన్ని బాల్స్ లాగా చేసుకోవాలి. లాలీపాప్స్ ఏ విధంగా అయితే ఉంటుందో అలా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని వీటిని మనం పక్కకు పెట్టేసుకోవాలి. ఇలా వీటిని పక్కకు పెట్టేసుకొని మనం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకొని ఆయిల్ని పెట్టుకోవాలి. ఆయిల్ వేడయ్యిందో లేదో ఇలా కొద్దిగా వేసుకొని చూడాలి. అది కొద్దిగా వేడయ్యాక ఇలా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న బ్రెడ్ బాల్స్ని వేసేసుకోవాలి. ఈ విధంగా వీటిని వేసుకొని మీడియం ఫ్లేమ్లో మాత్రమే వీటిని వేయించుకోవాలి. హై ఫ్లేమ్ పెట్టుకుంటే బ్రెడ్ అంతా కూడా మాడిపోతుంది, లోపల మాత్రం అలానే ఉంటుంది. ఇలా మనం మీడియం టు లో ఫ్లేమ్ పెట్టుకుంటూ ఇలా వీటిని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నాకు 3 to 4 మినిట్స్ అయిన తర్వాత పర్ఫెక్ట్గా వేగిపోయింది. ఇది బ్రెడ్ తోటి కాబట్టి మనకి ఎక్కువగా టైం అనేది అస్సలు పట్టదు. చూసారు కదా, పర్ఫెక్ట్ కలర్ వచ్చింది. ఇలా వేయించుకున్న తర్వాత దీనికి మనము స్టిక్స్ పెట్టుకుంటే ఎంతో టేస్టీ అలాగే ఈజీ స్నాక్ అయిన బ్రెడ్ లాలీపాప్స్ రెడీ అయిపోయింది. ఇలా మనము తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి ఎంతో టేస్టీ అయిన బ్రెడ్ లాలీపాప్స్ చేసేసుకోవచ్చు. చూసారు కదండి ఈ వీడియో చూసి మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. మీరు ట్రై చేశాక ఎలా వచ్చిందో మధు గ్రేస్ఫుల్ బైట్స్ ఛానల్లో కామెంట్ చేయండి. మీకు ఇంకా ఏదైనా కొత్త వంటకం కావాలి అంటే మాకు కామెంట్ చేయండి, మీకోసం చేసి చూపిస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మధు గ్రేస్ఫుల్ బైట్స్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.